ఐపీఎల్ 2025 మెగా వేలంలో పెద్ద ఆటగాళ్లను తీసుకోకపోవడంతో విమర్శలకు గురైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో రోజు వేలంలో మాత్రం కీలక ఆటగాడిని దక్కించుకుంది. సింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ను ఆర్సీబీ దక్కించుకుంది. మెగా వేలానికి ముందు పేసర్ మొహమ్మద్ సిరాజ్ను జట్టు నుంచి విడుదల చేసిన ఆర్సీబీ అంతకంటే తక్కువ ధరకే భువనేశ్వర్ కుమార్ను సొంతం చేసుకుంది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి బేరం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మెగా వేలంలో మొహమ్మద్ సిరాజ్ను 12.25 కోట్లకు గుజరాత్ టైటిల్ సొంతం చేసుకుంది. అయితే ఇక్కడ అతన్ని దక్కించుకునేందుకు ఆర్సీబీ ప్రయత్నించలేదు. కనీసం ఆర్టీఎం కార్డును కూడా ఉపయోగించలేదు. దీంతో ఆర్సీబీపై విమర్శలు వచ్చాయి. అయితే వాటన్నిటికీ ఆర్సీబీ రెండో రోజు వేలంలో సమాధానం చెప్పింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకటిగా ఉన్న భువనేశ్వర్ కుమార్ని 10.75 కోట్లకు తగ్గించుకుంది. ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్తో పోటీ పడి మరీ సొంతం చేసుకుంది. వాస్తవానికి భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ కెరీర్లో 2009లోనే ప్రారంభమైంది. అతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకుంది. 2 సీజన్ల పాటు ఆ జట్టులోనే ఉన్న అతడికి ఐపీఎల్లో ఆడే అవకాశం రాలేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఓ మ్యాచ్ ఆర్సీబీ తరఫున ఆడాడు. కానీ 2014లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చిన తర్వాత భువనేశ్వర్ కుమార్ దశ తిరిగింది. 2016-2017 సీజన్లో అద్భుతమైన ఆట తీరుతో వరుసగా 2 ఏళ్లు పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.